అందరికీ నమస్కారం. ఈరోజే చైత్ర గురువారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. ఈరోజు ఎవరైతే లక్ష్మీవారం కథను వింటారో వారి ఇంట్లో ధన ప్రవాహంలా వస్తుంది. వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. ఈ చిన్న కథను ఈరోజు ఎవరైతే వింటారో కోటి గోవులను దానం చేసిన మహాపుణ్యం వస్తుంది. తప్పక వినవలసిన లక్ష్మీవారం కథను విందాం. పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది. ఆ ఇంటి యజమాని అన్ని శాస్త్రాలు తెలిసిన పండితుడు. ఆ పండితుడికి 4 కొడుకులు, 4 కుమార్తెలు ఉన్నారు. ఆ ఇంట్లో ఆడపిల్లలకి పెళ్ళిడు వచ్చింది. ఇక ఆ పండితుడు వాళ్లకు వివాహం చేయించాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. వారి చేత లక్ష్మీవారం నోము నోయించాడు. మొదట 3 చక్కగా వావిలి లక్ష్మీవారం నోము నోచి ఉద్యాపన చెప్పారు. చిన్న అమ్మాయి మాత్రం ఆ వ్రతం పట్ల అశ్రద్ధ చూపి ముగింపు చెప్పలేదు. దానికి ఆ పండితుడు ఎంతో విచారించాడు. ఇక సంబంధాలు వెతికాడు. మొదటి 3కి గొప్ప సంబంధాలు దొరికాయి. కానీ చివరి అమ్మాయికి మాత్రం పేద కుటుంబంలో సంబంధం కుదిరింది. ఇక చేసేదేమీ లేక ఆ పండితుడు వారికి ఘనంగా వివాహం చేసి అత్తవారిళ్లకు పంపాడు. 4వ కూతురు చాలా లేని వారికి కోడలు అయినది. అందువల్ల ఒకసారైనా అన్నలు పుట్టింటికి ఆమెను తీసుకొని వెళ్ళేవారు కాదు. మిగిలిన 3 చెల్లెలను అస్తమానం తీసుకొని వెళ్ళేవారు. వారికే అన్నీ పెట్టేవారు. కానీ చిన్న కూతురు ఇంటికి వస్తానని అన్నా కూడా వారు తీసుకొని వెళ్ళేవారు కాదు. మీరు దరిద్రులు, నా ఇంట్లో అడుగు పెట్టకండి అనేవారు. ఇలా ఉండగా ఒకరోజు పండితుడి 4వ కుమారుడికి పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. తమ్ముడు పిలవకపోయినా చిన్న కూతురు పిల్లలు తాతగారింటికి వెళ్ళి ఈ విధంగా అంటారు. తాత, పందిరి వేయమంటావా, చాపలు పరచమంటావా అని అడగా తాత వారిని కసిరి కొట్టి దరిద్రులు మీరు అని బయటికి పంపిస్తాడు. ఇక వారు ఆ విషయాన్ని తల్లికి వచ్చి చెప్తారు. దానికి ఆమె ఎంతో దుఃఖించి ఇదంతా ఎందుకు జరిగింది అని కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచించే సందర్భంలో ఆమెకు గుర్తుకొస్తుంది. ఆమె వావిలి లక్ష్మీవారం నోము పట్టి దానిని ముగించలేదని, తన అక్కలు మాత్రం ఆ వ్రతాన్ని చేశారు కాబట్టి అంత ఐశ్వర్యంతో ఉన్నారని, ఇదంతా కూడా ఆ గురువారం రోజు నేను వావిలి లక్ష్మీవారం నోము నోచకపోవడం వల్లనే ఎంతో పేదరికం మరియు అవమానాలు కలుగుతున్నాయని అనుకుంది. ఇక ఆమె ఆలస్యం చేయకుండా వెంటనే వావిలి లక్ష్మీవారం నోము పట్టి ఉద్యాపన చెప్పింది. ఆ కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకుంది. కొత్త చాటలో కడిగిన బియ్యం 1 కేజీ, కడగని బియ్యం 1 కేజీ మరియు వావిలి కొమ్మ కూడా పెట్టి పాత చాట మూత పెట్టి జాకెట్ ముక్క దక్షిణ తాంబూలాలతో గోడపై నుండి ముత్తైదులకు వాయనమిచ్చింది. ఇంతలో ఆమె ఇంట్లో గనగనమని శబ్దం వచ్చింది. ఏంటా అని వెళ్ళి చూసేసరికి ఇల్లంతా ఆభరణాలతో, బంగారం వజ్రాలతో నిండిపోయినది. సర్వ సంపదలకు ఆమె కలిగాయి. ఆ ధనంతో 1000 ఎకరాల పొలం కొన్నది. మంచి ఇల్లు కట్టుకున్నది. అన్ని ఆభరణాలు ధరించుకున్నది. ఇక ఆమె గురించి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఫలానా ఆమె వావిలి లక్ష్మీవారం నోము నోచి సర్వ ఐశ్వర్యాలు పొందింది అని అందరూ చెప్పుకోగా అది పుట్టింటి వారికి తెలిసింది. ఒకరోజు సర్వ ఆభరణాలు వేసుకొని మేనాలో పుట్టింటికి వెళ్ళేసరికి ఆమె తల్లిదండ్రులు, అక్కా చెల్లెలు, అన్న వదినెలు ఎంతో గౌరవించారు. ఇదంతా వావిలి లక్ష్మీవారం కథ వ్రత ఫలితమని ఆమె అనుకుంది. అలా వారు సకల ఐశ్వర్యాలతో జీవించారు. ఇలా అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. ఈ కథ ఈరోజు వింటే వ్రత ఫలితం కలిగి సకల సంపదలు కలుగుతాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు ఏ కథను వింటే మన జన్మల దరిద్రం పోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. విధిరాత నుంచి తప్పించుకునే శక్తి మానవులకు ఉంటుందా? మనకు మన మరణం గురించి ముందే తెలిస్తే ఆ మరణాన్ని మానవుడు తప్పించగలడా? దాని గురించి ఈ కథలో మాత్రం మనం తెలుసుకుందాం. ఈ కథను పూర్తిగా వింటేనే మీకు విషయం అర్థమవుతుంది. అలానే ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పూర్వం ఒక ఊరిలో ఒక గొప్పవాడైన పండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఒక రోజున పక్క ఊరిలో ఉన్న చిన్ననాటి స్నేహితులను కలవడానికి వెళ్ళాలని అనుకున్నాడు. ఆ చిన్ననాటి స్నేహితుడు మూగవాడు. అలాగే ఒకే ఒక కాలు మాత్రమే ఉన్నవాడు.
వికలాంగుడు. అలా పండితుడు స్నేహితుడు కలవడానికి పొద్దున్నే బయలుదేరాడు. ఆ ఊరిని చేరడానికి మధ్యలో 2 లేదా 3 ఊర్లు దాటాలి. అలా ఆ పండితుడు నడుచుకుంటూ బయలుదేరాడు. అలా వెళ్తున్న అతనికి మార్గం మధ్యలో ఒక వ్యక్తి కలిశాడు. ఆ పండితుడు ఆ వ్యక్తిని పేరు అడగగా తన పేరు మహాకాలుడు అని చెప్పాడు. అప్పుడు ఆ పండితుడు, ఎలాగో నడుస్తూనే వెళ్ళాలి కదా, అతనితో మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఒక చిన్న ఊరుకు చేరగానే ఆ మహాకాలుడు పండితుడితో ఇలా అన్నాడు, మహాత్మా, మీరు నడుస్తూ ఉండండి, నాకు ఇక్కడ చిన్న పని ఉంది, నేను ఆ పనిని పూర్తి చేసుకొని మిమ్మల్ని ముందు దారిలో కలుస్తాను అని చెప్పి అతను ఆ ఊరిలోకి వెళ్ళిపోయాడు. ఆ పండితుడు సరేనని చెప్పేసి ముందుకు కదిలాడు. ఆ కొద్దిసేపటికి ఆ ఊరిలో ఒక వ్యక్తిని పశువులు తొక్కి చంపేశాయి అని చెప్పి వార్త పండితుడికి వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. ఆ కొద్దిసేపటికే ఆ మహాకాలుడు వచ్చి బ్రాహ్మణుడితో కలిసి నడుస్తున్నాడు. అలా ఇద్దరు కలిసి నడుస్తూ ఉండగా చీకటి పడింది. అప్పుడు ఆ పండితుడు ఇలా అన్నాడు, ఇప్పుడు చీకటి పడింది, మనం ఈరోజు రాత్రికి ఈ ఊరిలో ఉన్న గుడిలో నిద్రించి తెల్లవారగానే మళ్ళీ ప్రయాణం మొదలు పెడదాం అని అంటాడు. అప్పుడు ఆ మహాకారుడు, సరే, నీవు ఇక్కడే ఉండు, నాకు ఈ ఊరిలో ఒక ముఖ్యమైన పని ఉంది, ఆ పనిని పూర్తి చేసుకోగానే వెంటనే నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి ఆ ఊరిలోకి వెళ్తాడు. అతను వెళ్ళిన కొద్దిసేపటికే ఆ ఊరిలో పెద్ద నిప్పు అంటుకుంటుంది. అప్పుడు ఆ పండితుడు ఆ మహాకాలుడు వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక కలంకం జరుగుతుంది, ఇతను వెళ్తే అక్కడ ఏదో జరుగుతుంది అనుమానంతో అని వచ్చింది. ఆ కొద్దిసేపటికే మహాకాలుడు వచ్చేశాడు. కానీ పండితుడు మాత్రం ఆ మహాకాలుడిని ఏమీ అడగలేదు. పొద్దున్నే లేవడం ఇద్దరు ప్రయాణాన్ని ప్రారంభించారు. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళగానే ఇంకొక ఊరికి చేరుకున్నారు. అప్పుడు ఆ మహాకాలుడు ఇలా అన్నాడు, నీవు ముందుకు నడుస్తూ ఉండు, నాకు ఈ ఊరిలో ఒక చిన్న పని పడింది, అది ముగించుకొని నేను ముందు దారిలో కలుస్తాను అని చెప్పి అతను ఊరిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఈసారి పండితుడు ముందుకు వెళ్లకుండా అక్కడే నిలబడి వేచి చూస్తున్నాడు. ఆ కొద్దిసేపటికే ఆ ఊరిలో ఒక వ్యక్తి పాము కరిచి మరణించడం జరిగింది. అది గమనించిన పండితుడు, ఈ మహాకాలుడు వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది, ఇందులో ఏదో విషయం ఉంది, అతను వచ్చిన తర్వాత అతన్ని అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆ కొద్దిసేపటికే మహాకాలుడు పండితుడి వద్దకు చేరుకున్నాడు. ఆ పండితుడు మహాకాలుడితో ఇలా అన్నాడు, చూడు, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, నీవు ఏ ఊరికి వెళ్ళినా నీవు వెళ్ళిన కొద్దిసేపటికే అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది, ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు, అసలు నీవు ఎవరివు అని అడుగుతాడు. అప్పుడు ఆ మహాకాలుడు ఇలా చెప్తాడు, మహాత్మా, మీరు మహాజ్ఞానవంతులు, మహాత్ములతో కలిసి నడిస్తే మంచి జరుగుతుందని నేను మీ వెంట నడుస్తున్నాను, నన్ను మీరు గుర్తుపట్టలేదా? నేను ఒక యమదూతను, ఆ యమధర్మరాజు ఆజ్ఞతో ప్రాణాలను హరిస్తూ ఉంటాను. ఇప్పుడు నేను వెళ్ళిన ఊళ్ళలో వాళ్ళ ఆయువు తీరిపోయాయి, అందువల్ల వారి ప్రాణాలను హరించుకు వస్తున్నాను అంటాడు. అప్పుడు ఆ పండితుడు ముందుగా కొద్దిగా భయపడిన తర్వాత ధైర్యం తెచ్చుకొని, నాయనా, నీవు నిజంగా యమదూతవైతే ఒక విషయం నాకు చెప్పు, నీవు తర్వాత తీయబోయే ప్రాణం ఎవరిది అని అడుగుతాడు. అప్పుడు ఆ యమదూత ఇలా అంటాడు, మహాత్మా, తర్వాత జరిపోయేది ఎవరో కాదు, మీరు ఇప్పుడు కలవడానికి వెళ్తున్న మీ చిన్ననాటి మిత్రుడే, అతని చావుకు కారణం కూడా నువ్వే కాబోతున్నావు, నీ వల్లనే అతడు మరణిస్తాడు అని చెప్పాడు. అప్పుడు ఆ పండితుడు చాలా బాధపడ్డాడు. ఒకవేళ నిజంగానే యమదూత అయితే ఇలా చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది, నా వల్ల నా ప్రియమిత్రుడు మరణిస్తాడు, అలా జరగకూడదు, నేను వెళ్ళి కలిస్తేనే కదా నా వల్ల మరణిస్తాడు, అందువల్ల నేను అతన్ని అసలు కలవను, నేను కలవకపోతే మరణించడు అని అనుకుని ఆ పండితుడు ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళకుండా అలానే ఆగిపోయాడు. అప్పుడు ఆ యమదూత ఇలా అన్నాడు, మహాత్మా, మీరు మనసులో ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు, మీరు మీ మిత్రుడిని కలవడానికి వెళ్ళకపోయినా అతని తలరాత మారదు, మీ మిత్రుడు మరణం నిర్ణయింపబడింది, దాన్ని ఎవరూ మార్చలేరు,
ఇంకా కొద్దిసేపటిలో అది జరిగిపోతుంది అన్నాడు. ఆ యమదూత మాటలు విన్న పండితుడు చాలా బాధపడ్డాడు. నా మనస్సులో నేను అనుకున్న మాటలు ఆ వ్యక్తికి ఎలా తెలిసాయి? అయితే ఇతను ఖచ్చితంగా యమదూతనే. ఇతని మాట ఖచ్చితంగా జరుగుతుంది. నా వల్ల నా మిత్రుడు మరణిస్తాడు. అందువల్ల నేను వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతాను అంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా స్వయాన తన మిత్రుడే తన వైపు వేగంగా రావడం చూశాడు. తన స్నేహితుడు చాలా సేపటి నుండి వెంట వస్తున్నట్టుగా అనిపించింది. అతను వికలాంగుడు మరియు మూగవాడు కావడం వల్ల పండితుడిని చేరలేకపోయాడు. మూగవాడు కావడం వల్ల అరవలేకపోయాడు. అలా ఆ మిత్రుడు చాలా ఆయాసపడుతూ పండితుడి దగ్గరికి చేరుకోగానే కింద పడిపోయి ప్రాణాలు విడిచాడు. అప్పుడు ఆ పండితుడు భయంతో వణికిపోతూ ఆ యమదూత వైపు చూసి అసలు ఏం జరిగింది, నా మిత్రుడు ఎలా మరణించాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ మహాకాలుడు ఇలా అన్నాడు, మీ స్నేహితుడు వెనకాల వెళ్ళిన ముందు నుండి నీ వెంట వస్తున్నాడు. అతనికి ఒంటికాలిలాగానే మూగవాడు కావడం వల్ల అతను నీ వరకు చేరుకోలేదు. నిన్ను చేరుకోవడానికి తన శక్తిని మించి ప్రయత్నించాడు. అందువల్ల ఆయాసంతో గుండె ఆగిపోయి మరణించాడు. అతను నీ కారణంగానే మరణించాడు. నిన్ను కలవడానికే కదా వస్తున్నాడు అని సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ పండితుడు ఇలా అంటాడు, మృత్యువును ఆపడం ఎవరి తరం కాదు. అందరికీ ఏదో ఒకసారి మృత్యువు వస్తూ తీరుతుంది అంటూ తనను తాను సముదాయించుకొని తన స్నేహితుని దగ్గర దహన సంస్కారాలు పూర్తి చేశాడు. అప్పుడు ఆ పండితుడికి తన మృత్యువు గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. అప్పుడు ఆ పండితుడు ఇలా అంటాడు, ఓ యమదూత, మరి నాకు మృత్యువు ఎప్పుడు ఎలా సంభవించబోతుందో తెలియచేయండి అని అడుగుతాడు. అప్పుడు ఆ యమదూత ఇలా అంటాడు, మహాత్మా, సాధారణ జీవులకు మృత్యువు గురించి ముందే తెలుసుకోవడం మంచిది కాదు. ఎవరైనా సరే తమ మరణాన్ని గురించి ముందే తెలుసుకోవడం దుఃఖానికి పొందుతారు. కానీ మీరు చాలా జ్ఞానవంతులు. అలానే మీ మిత్రుడి మరణానికి చూసి మరణాన్ని ఎవరు తప్పించలేరనే సత్యాన్ని తెలుసుకున్నారు. అందువల్ల మీ మృత్యువు గురించి మీకు తెలిసినా మీరు అంతగా దుఃఖించరు. అందువల్ల నేను మీ మరణ రహస్యాన్ని చెప్తాను. మీ మరణం ఈరోజు సరిగ్గా 6 నెలల్లో సరిగ్గా ఇదే రోజు పక్క రాజ్యంలో ఊరువేసి చంపబడతారు. అలా మీకు మరణం సంభవిస్తుంది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే మీరు నవ్వుతూ ఆ ఊరిని స్వీకరిస్తారు అని చెప్పి ఆ మహాకాలుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పండితులు కూడా తన ఊరికి వెళ్ళిపోయారు. ఎంతటి పండితుడైనా తన మరణం గురించి ఖచ్చితంగా తెలిస్తే భయం కలుగుతుంది. అలానే ఆ మృత్యువును తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. సరిగ్గా ఆ పండితుడు కూడా అదే చేశాడు. ఆ పండితుడు గొప్ప విద్వాంసుడు కావటం వల్ల అతడికి ఆ దేశ రాజుకు తెలుసు. అప్పుడు ఆ పండితుడు మహారాజు వద్ద గొప్ప గొప్ప జ్ఞానవంతులైన మంత్రులు ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పి వారు మృత్యువును ఆపే ఏదో ఒక ప్రయత్నం చేస్తారు అని ఆలోచించి మరునాడు ఉదయాన్నే రాజ్యసభకు వెళ్ళి జరిగిన వృత్తాంతం మొత్తం చెప్పారు. అప్పుడు ఆ మహారాజు మంత్రులను సలహా అడిగి ఈ పండితుడు చెప్పింది నిజమే అయితే ఇతని మరణం 6 నెలల తర్వాత అది కూడా వేరే రాజ్యంలో జరుగుతుంది. అందువల్ల ఈ పండితుడు వచ్చి 6 నెలల్లో ఈ కోటలో ఉండాలని దానికి కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయమని ఆదేశించాడు. నా అనుమతి లేకుండా ఈ పండితుని ఎవ్వరు కూడా కలవకూడదు. అలాగే పండితుడు మాత్రం స్వేచ్ఛగా తిరగవచ్చు అని ఆదేశించాడు. ఎందుకంటే పండితుడికి తిరిగే స్వేచ్ఛ లేకపోతే అతన్ని బంధించినట్టుగా అవుతుందని అతడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛని ఇచ్చాడు. కాగా ఆ పండితుడు మృత్యువుకు భయపడి బయటకు కూడా రావటం లేదు. కోటలోనే ఉంటున్నాడు. కాలం గడుస్తూ ఉంటుంది. చివరికి పండితుడికి మృత్యువు సంభవించిన రోజు వచ్చింది. తెల్లవారితే మరణం సంభవించే రోజు. అప్పుడు ఆ పండితుడు ఇలా అనుకున్నాడు, నేను బయటకు వెళ్తేనే కదా మరణం. నేను ఎలాగో బయటకు వెళ్ళాడు, ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటే మరణం సంభవించదు. ఇక నేను మరణాన్ని తప్పించుకున్నట్లే అని అనుకుని ఆనందంగా ఆ రోజు రాత్రి తొందరగానే నిద్రించాడు. ఆ పండితుడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఆ విషయం అతనికి కూడా తెలియదు. అలా ఆ పండితుడు నిద్రలో నడుచుకుంటూ కోట బయటకు చేరుకొని ఒక గుర్రపు బండి మీద కూర్చున్నాడు.
పండితుడికి ఎవరైనా తిరిగే స్వేచ్ఛ ఉంది కాబట్టి అతన్ని ఎవరు ఆపలేరు. అలా అతను గుర్రపు బండిపైన వెళ్తూ పక్కనున్న రాజ్యంలోకి ప్రవేశించాడు. రాత్రి సమయం కావడం వల్ల అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ పండితుడు గుర్రపు బండి దిగి నడుచుకుంటూ నేరుగా మహారాణి పడక గదిలోకి చేరుకొని మహారాణి మంచంపైనే పడుకున్నాడు. తెల్లవారగానే మహారాజు పండితుడు మహారాణి పక్కన పడుకొని ఉండడం గమనించి కోపంతో ఊగిపోయాడు. వెంటనే భటులను పిలిపించి ఆ పండితుడిని బంధించి వేశాడు. ఆ పండితుడికి ఏమీ అర్థం కాలేదు. అతను తాను ఈ రాజ్యంలోకి ఎలా వచ్చానో అసలు తెలియటం లేదు. ఆ పండితుడిని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ పండితుని చూడగానే మహారాజు కోపంతో ఊగిపోతూ పండితుడికి ఉరిశిక్షను విధించాడు. ఉరిశిక్ష అని వినగానే పండితుడు భయపడిపోయి, మహారాజా, నన్ను క్షమించండి. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు. నాకు ముందే తెలుసు ఈరోజు నాకు ఖచ్చితంగా మరణం సంభవిస్తుందని. దాని ప్రకారమే ఇదంతా జరుగుతుందని చెప్పారు. అప్పుడు మహారాజు, ఏంటి, ఈరోజు నీకు మరణం సంభవిస్తుందని నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. అప్పుడు ఆ పండితుడు గత 6 నెలల్లో నుండి జరిగింది మొత్తం కూడా మహారాజుకు చెప్పాడు. అది విన్న మహారాజుకు ఇదంతా నమ్మశక్యంగా లేకపోయినా ఆ పండితుడితో ఇలా అంటాడు, చూడు, నీవు చెప్పేది నిజమే అయితే, ఆ మహాకాలుడు చెప్పినట్లుగా నిజంగానే జరిగితే నీ చావుకు నేను కారణం కావాలి అనుకోవటం లేదు. ఒకవేళ నువ్వు చెప్పేది అబద్ధమని తెలిస్తే నీకు ఈరోజు మరణశిక్ష తప్పదు అని చెప్పి పండితుడికి ఆశ్రయం ఇచ్చిన మహారాజు ఈ రాజుకు మంచి స్నేహితుడు కావడం వల్ల భటులతో ఒక లేఖను పంపించాడు. ఆ లేఖను తీసుకొని వెళ్ళి భటులు సాయంకాలానికి తిరిగి వచ్చి, మహారాజా, నీ పండితుడు చెప్పినది పూర్తిగా వాస్తవం. గత 6 నెలలుగా స్వయంగా ఆ మహారాజే ఇతడికి ఆశ్రయం ఇస్తున్నాడు. కానీ ఇతడికి రాజ్యంలోకి ఎలా ప్రవేశించాడో కూడా తెలియదు ఎవరికి. అందువల్ల ఇతనికి ఉరిశిక్షను వేయటం మంచిది కాదు అని అంటారు. కానీ ఇప్పుడు మహారాజుకు పెద్ద సమస్య వచ్చింది. మహారాజు ఏమీ ఆలోచించకుండా ఉరిశిక్షను విధించమని ఇచ్చాడు తీర్పు. ఉరి వేయకపోతే ఇతను ఇచ్చిన మాట తప్పుతుంది. అలాగే ఎప్పటికీ జరగకూడదు. ఒకవేళ ఉరివేస్తే ఒక అమాయకుడు మరణిస్తాడు. పెద్ద సంకటంలోనే పడిపోయాడు మహారాజు. అప్పుడు ఆ మహారాజు అందరి మంత్రులతో చర్చించగా ఆ మంత్రులు ఒక ఉపాయం చెప్పారు. మహారాజా, మనం ఈ పండితుడికి సన్నని మెత్తటి ఒక చిన్న దారంతో ఉరిశిక్షను అమలు చేద్దాం. అలా చేస్తే మీరు ఇచ్చిన తీర్పు అమలు అవుతుంది. అలాగే పండితుడికి ఏ ప్రాణహాని జరగదు అని చెప్పారు. మహారాజు కూడా ఈ ఉపాయం బాగా నచ్చింది. అలాగే చేయమని ఆదేశించాడు. పండితుడి కోసం మెత్తటి సన్నని దారాన్ని ఉరికొయ్యకు కట్టి పండితుడికి ఉరి తగిలించారు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే పండితుడు మరణించాడు. మహారాజు తీర్పు నిలబడుతుంది. పండితుడికి కూడా సంతోషంగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సన్నని దారంతో మృత్యువు లభించదు అని సంతోషిస్తున్నాడు. అందరూ చూస్తుండగానే ఒక పెద్ద గాలి వచ్చి ఆ సన్నని దారాన్ని తెంపేసింది. దాంతోపాటు పండితుడు నేల మీద పడిపోయాడు. ఏం జరిగిందని అందరూ వెళ్ళి చూడగా ఆ సన్నని దారమే ఆ గాలి వేగం వల్ల పండితుడి గొంతు తెంపేసింది. గొంతు తెగి అధిక రక్తస్రావం కావడం వల్ల అందరూ చూస్తూ ఉండగానే ఆ పండితుడు మరణించాడు. చివరకు మహాకాలుడు చెప్పినట్టుగానే జరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత సన్నని దారంతో మరణం ఎలా సంభవిస్తుంది? అయినా మృత్యువుని ఎవరు ఆపలేరు. మరణ సమయం నిశ్చయమైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని ఎవరు తప్పించలేరు అని అనుకున్నాడు. ఆ పండితుడికి తన మరణం గురించి ముందే తెలిసి ఉండకపోతే ఈ 6 నెలల్లో దాక్కొని భయంతో జీవించేవాడు కాదు. ఎంతో సంతోషంగా 6 నెలలు జీవించేవాడు. అందుకే విధిరాతను ఎవరూ తప్పించలేరు. కాబట్టి ఈ పవిత్ర కథ విన్న